ఎట్టోడా ఎట్టోడా ఎనిగైరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డమేసిండట. అగో అట్లనే ఉన్నదట తెలంగాణను ఏలుతున్న కాంగ్రెస్ సర్కారు ముచ్చట. అగ్గో గట్లెవలన్నారు భార్గవి అంటారా? మాజీ మంత్రి హరీష్ రావు సార్ మొత్తం ఇప్పి చెప్తున్నాడు. ఇగురంగినుండ్రి. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యాడు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. పొత్తుల వ్యవసాయం చేస్తే ఇత్తు కూడా ఇటు అటు కావద్దని ఇద్దరు కావాలంటారు. హాగు అట్లనే ఆంధ్ర తెలంగాణకు పొత్తులున్న కృష్ణానదిలా ఎవల వాటా నీళ్లు వాళ్ళకి దక్కేటట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. కానీ ఆ వంతులు వాటాల లెక్కలు చూసి ఆఫీసర్ పదవుల నుంచి దిగిపోతే చెవు మీద పేను వారినట్టు కూడా కాలేదట. ఆఫీసర్ పోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే నీళ్ల వాటా అయిపోతున్నదని కూడా తెలంగాణ సర్కారుకు ఉత్తరం రాసిందట. అసొంటప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయాలి? దిగ్గున లేచి మన మనిషిని అక్కడ ఒకలను పెట్టాలి. పర్మనెంట్ అధికారి కాకుండా అప్పటి మందమన్నా పెట్టాలి కదా. కానీ మత్తు సూదేసుకొని మంచంలో అన్నట్టు మొద్దు నిద్ర పోయిందట. అగో అందుకే హరీష్ రావు సారు కాంగ్రెస్ సర్కార్ను కృష్ణానదిలో జుట్టు పట్టి ముంచినట్టు చేసిండు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దు నిద్రలేసింది ఈ ప్రభుత్వం. హాగో అంతుషార్ ఉరుకులాటతో ఉన్నదట మన సర్కారు. చెరువు కట్ట దిగి నీళ్ళని పోయినాక పలుగుపార పట్టుకొని నిమ్మలంగా పోయిందట. వెనకటెవడు ఆగో అట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి తీరన్నట్టు చెప్పిండు. మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టిండ్రు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పే రేవంత్ రెడ్డికి కృష్ణానదిలో నీళ్లు తెలంగాణకు అక్కరకు రావనుకుంటున్నాడో లేకుంటే గురువు గారి కోసం నీళ్ళని ఇడిచిపెడుతున్నాడో అన్నట్టు అడిగిండు. రోజు కూడా 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈ నిమిషానికి ఈ రోజు కూడా పర్ డే 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈఎన్సీ గారి లేఖ ప్రకారమే ఇవాళటికే ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి 16 టీఎంసీల నీళ్లు ఇప్పటికే తీసుకుపోయింది. అదనంగా 16 టీఎంసీలు తీసుకుపోయింది. ఈరోజు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. మరి రేపు మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది రాదా? రేపు మా నల్లగొండ, ఖమ్మం, మా మహబూబ్ నగర్ రేపు పంటలు ఏం కావాలి? మా కల్వకుర్తి కింద పంటలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద పంటలు ఉన్నాయి, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద నల్లగొండలో పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ ఏం కావాలి? దక్షిణ తెలంగాణకు రేపు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, రేపు ప్రజలకు త్రాగునీళ్ళు వద్దా? మీకు బాధ్యత లేదా? ఇంత పట్టింపు లేని రాజకీయమైంది. మీరు పరిపాలన చేస్తున్నారా, ఇంకేమైనా ఇది చేస్తున్నారా? మీరు పంచుకున్న నీళ్ల కంటే ఒక్క సుక్క ఎక్కువైన ఊకోవద్దు. అందుకోసమే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మా నీళ్లు మాకే కావాలి, మా పంటలు పచ్చగా మారాలని ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ తెరలైతే ఎట్లా, కొద్దిగా కూడా సర్కారుకు సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు కడిగి వారేసిండు. 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇది అయిందంట, దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయింది.
కావలుంచినోడే కానుకమ్మాయం చేసిండు అన్నట్టు రాష్ట్రాన్ని కన్నతల్లిగా చూడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయ్యమై పట్టినట్టు చేస్తున్నాడని గట్టిగా అరుచుకున్నాడు. ఈ 2 ఏళ్లల్లా ఆంధ్రాకి ఇడిచినన్ని నీళ్లు తెలంగాణకు వచ్చినాక ఎన్నడూ ఇడవలేదు. అంటే చూడుండ్రి, దీన్ని బట్టే తెలుస్తున్నది రేవంత్ రెడ్డి ఆంధ్రుల కోసం ఎంత కష్టపడుతున్నాడో అన్నట్టు చెప్పిండు. మరి ఇంతగానం సురుకులు పెట్టిన సర్కారు సోయికొచ్చి ఇప్పటికీ ఆంధ్రాకు పోతున్న నీళ్ల కాలువలకు అడ్డం కట్టేస్తుందో, ప్రతిపక్షాలు ఏం చేయలేరు, పబ్లిక్ గుర్తించలేరు అన్నట్టు పట్టి పట్టనట్టే ఉంటారో చూడాలి.